సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సోమేష్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ క్యాడర్లో కొనసాగడానికి వీలు లేదని, ఆయన తిరిగి ఏపీ క్యాడర్కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ క్యాడర్ నుంచి సోమేష్ కుమార్ ను తప్పించిన కేంద్రం ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. అటు సోమేష్ కుమార్ అంశంపై విపక్షాలు స్పందించాయి. తెలంగాణలో సీఎస్గా కొనసాగిన సోమేష్ కుమార్ నిర్ణయాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా అర్హత లేకున్నా సీఎం కేసీఆర్ ఆయన్ను సీఎస్గా నియమించడం విచిత్రంగా ఉందన్నారు. ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించండు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు సిఎస్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్ 8 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసును తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేదు. సోమేష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేని వ్యక్తి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చంద్రశేఖరరావు గారు నియమించిండు కాబట్టి, తనకు అప్పనంగా అధికారాన్ని కట్టబెట్టిండు కాబట్టి అతను ప్రజలకు లాయల్గా ఉండకుండా చంద్రశేఖరరావు గారికి లాయల్గా ఉండాలి, విశ్వాసపాత్రుడుగా ఉండాలనే ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ గారు మమ్మల్ని కలవడానికి ఇష్టపడడం లేదని మేము అనుకుంటున్నాము. నువ్వు కలిసినా కలవకపోయినా ఇక్కడ కలవకపోతే మనం కోర్టులో కలుసుకుంటాం చీఫ్ సెక్రటరీ గారు, మీరు తప్పించుకున్నా అని అనుకోకండి. ఇక సీఎస్ సోమేష్ కుమార్ నియామకంపై హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. ఆయనతో వ్యక్తిగతంగా బీజేపీకి ఎలాంటి వైరుధ్యం లేదని చెప్పారు. కానీ మొదటి నుంచి ఆయన ఏపీ క్యాడర్ కి చెందిన ఐఏఎస్ అధికారి కావడంతో తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు వివక్షకు గురవుతున్నారని చెప్పారు. సోమేష్ నియామకంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని రఘునందన్ రావు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారు స్పందించి సోమేష్ కుమార్ గారిని రిలీవ్ చేస్తూ కొత్త చీఫ్ సెక్రటరీ నియామకం జరిగేలా చూడాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతన్నలు అనేక రకాలైనటువంటి అవస్థలు గురి కావడానికి కారణభూతమైనటువంటి ధరణిని కూడా తాత్కాలికంగా నియమించినటువంటి డీజీపీ అంజనీ కుమార్ విషయం లోపల కూడా ఈ సందర్భంగా మేము మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. ఒక బీహార్ ఆయనతో ఏగలేకపోతున్నామంటే ఇంకో బీహార్ ఆయన ఇటు పరిపాలన పరంగా సోమేష్ కుమార్ ని, అటు పోలీస్ పరంగా అంజనీ కుమార్ ని తీసుకొచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చెప్పేవాళ్ళు కేసీఆర్ బీహార్కి వెళ్ళవలసి వచ్చినాడు కదా, అట్లా బీహార్ పాలనని తెలంగాణలోకి తీసుకురావద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు. సోమేష్ కుమార్ పై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమేష్ కుమార్ ను రాజ్యాంగబద్ధంగా ఏపీకి కేటాయించారన్నారు. కేటాయించిన తర్వాత సీఎం కేసీఆర్ కు సోమేష్ కుమార్ పై మక్కువ ఉండి తెలంగాణలోనే ఉండేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇవాళ ధర్మాసనం కూడా ప్రభుత్వ తీర్పును తప్పుపట్టింది. ఏపీ క్యాడర్ తెలంగాణ క్యాడర్ అన్న సంబంధించినటువంటి విషయంలో వీరిని ఆ ఏపీ క్యాడర్ కేటాయించారు, రాజ్యాంగబద్ధంగా కేటాయించారు. కేటాయించినటువంటి తర్వాత ముఖ్యమంత్రి గారికి మక్కువ కదా, ప్రేమ ఎక్కువ కదా, వీరిని ఇక్కడే ఉంచుకునేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయటం, ఆ తర్వాత క్యాట్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మళ్ళీ న్యాయస్థానంకి వెళ్ళటం, ఈ కేటాయింపు సరైనది కాదు, ముమ్మాటికి ఆయన ఆంధ్ర క్యాడరే తెలంగాణ క్యాడర్ కాదు అని చెప్పని ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ. మరోవైపు సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇక తదుపరి సీఎస్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్ర కేడర్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శాంతి కుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణరావు, అరవింద్ కుమార్ ఉన్నారు. వీరిలో ఎవరి వైపు సీఎం మొగ్గు చూపుతారని ఆసక్తికరంగా మారింది.